వెంకటప్ప, ఏయ్ వెంకటప్ప. ఏంటి తల్లి? ఏంటి ఇంకా పడుకునే ఉన్నావు? నేను కాటి కాపర్ని. ఊర్లో ఎవరైనా పోతే నాకు పని. ఎవరూ పోలేదుగా. ఈరోజు నీకు పని దొరకబోతోంది. ఏమంటున్నావు? నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. శవాన్ని నేనేర్పాటు చేస్తాను. ఏమిటి చూస్తున్నావు? నేనెప్పుడు మాట తప్పను. కళ్ళతో వస్తానన్నానుగా, ఇదిగో వచ్చాను. కొంచెం ఉండు. ఏమిటిది? నేను కళ్ళతో వస్తానంది అమ్మోరి కళ్ళతో కాదు. ఇదో ఈ గంతో ఆ కళ్ళను నా బ్రదర్ దొంగిలించడం చూసిన ఏకైక సాక్షివి నువ్వే. అందుకే చంపేస్తున్నాను. ఇక్కడ ఉన్నది గాడ్ పవరా లేక డెవిల్ పవరా? అన్యాయంగా నా సిస్టర్ని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీనాక్షమ్మ, కామాక్షమ్మ, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి ఆపండి. ఏమయ్యా, నీ దగ్గర సక్రమంగా ఉన్న ఒకే ఒక ఐటమ్ 4 ఒకటే, దాన్ని కూడా పంచర్ చేసుకొచ్చి ఇలా డాన్స్ ఆడుతున్నామేంటి? ఏ వేషం అయ్యా ఇది? నేను అమ్మవారికి సరెండరే భక్తుడిగా మారిపోయాను. నేను చేసిన పాపం నోటితో చెడు మాటలు మాట్లాడడమే. అందుకే నాలుగుకి శూలం గుచ్చుకున్నాను. కానీ మీరు చేసిన పాపాలకి శరీరం అంతా శూలాలు గుచ్చుకోవాలి. నేను ఈ చిన్న శిక్షతో తప్పించుకున్నాను. కానీ అమ్మవారే స్వయంగా వచ్చి మిమ్మల్ని త్రిశూలంతో గుచ్చుతుంది. అప్పుడు గాని మీరు మారరు. వస్తా. టాటా. నిన్న కామాక్షి కాటికాపర్ దగ్గరకు వెళ్ళి ఒక శవాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పింది. తను చెప్పినట్టుగానే జరిగింది. అంటే అంటే నా కూతురు రూపంలో వచ్చింది ఎవరో? ఏమిటమ్మా ఇది? శ్రీ మహావిష్ణువులా పడుకునున్నావు. శ్రీరంగంలో రంగనాథుడు ఇలాగే పడుకొనున్నాడు. ఇక్కడ వినాయకుడు ఇలాగే పడుకొనున్నాడు. వాళ్ళందర్నీ వదిలేసి నన్ను మాత్రం నిలదీస్తున్నావే. నువ్వెవరివమ్మా? నేను ఎవర్నా? నీ బిడ్డని. నువ్వు నా బిడ్డవి కాదు, ఆ తల్లివి. నువ్వు పాపవి కాదు, చొన్నవాడ కామాక్షమ్మవి. అమ్మా, పర్వాలేదే. నీ బిడ్డగా వస్తే కనుక్కోలేవనుకున్నాను. అయినా ఈ కామాక్షమ్మ తల్లిని కనిపెట్టేశావే. అమ్మా, నువ్వు నా ఇంటికి రావాలని నిత్యం నిన్ను పూజిస్తున్నాను. ఇన్నాళ్ళకొచ్చావు.
కామాక్షమ్మలా రాకుండా భద్రకాళిలా వచ్చావే? మనుషులు చంపితే అది హత్య, మహాకాళి చంపితే అది సంహారం. చేసిన తప్పుకి శిక్ష. అమ్మా, తప్పుకి శిక్షే పరిహారమా? నువ్వు మనసు పెడితే క్షమించలేవా? క్షమించడమా? కళ్ళు అపహరించిన వాణ్ణా? అది ఈ కాళికాదేవి దగ్గర జరగనే జరగదు. పగంటే పగే, అది మారదు. నీ పగ తీర్చుకున్నావుగా. నా కళ్ళ ముందే ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నావు. ఇంకా నీ కోపం చల్లారలేదా? దొంగతనానికి సాయపడ్డదాన్ని సంహరించాను, కానీ అసలు దొంగ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. వాణ్ణి కూడా చంపితేనే నా కోపం చల్లారుతుంది. అమ్మా, నువ్వు పాముగా వచ్చినప్పుడు నీకు పాలు పోశాను. వేప చెట్టులో ఉన్నప్పుడు బొట్టు పెట్టి నైవేద్యం పెట్టాను. ఇప్పుడు నువ్వే స్వయంగా వచ్చావు. నీకు పూజ చేద్దామనుకుంటే ఇలా నరబలి కోరుతున్నావే. నా తాళి కోసం ఆయన తప్పుని క్షమించకూడదా? తప్పు చేసిన వాళ్ళందరినీ తాళి కోసం వదిలేస్తే తర్వాత ఈ కాళినే మర్చిపోతారు. అమ్మా, నేను ఎలాగైనా నా భర్తకు నచ్చ చెప్పి నీ కళ్ళు నీకు ఇప్పిస్తాను. ఆయన వదిలేయమ్మా. నేను క్షమించడానికి రాలేదు, శిక్షించడానికి వచ్చాను. అమ్మా, నువ్వు తలుచుకుంటే ఆయన్ని మార్చి మంచి మార్గంలో నడిపించలేవా? నలుపుకి తెలుపు రంగు వేయొచ్చు, కానీ చీకటికి రంగు వేయగలవా? నీ భర్తది అసుర జాతకం. వాణ్ణి ప్రాణాలతో వదిలేయడం ధర్మానికే విరుద్ధం. నా భర్తను వదిలేయడానికి నేనేం చేయాలో చెప్పు. ఇకపై సంధి ప్రసక్తే లేదు, సంహారమే. మిగిలిపోదా ఈ చెట్ట పేరేలా కరుణాల మాయమ్మ. అమ్మా ఆవేశం తగ్గించు, క్షణకాలం యోచించు, కాళీ నీవమ్మగా మారవమ్మా. అమ్మా కర్పూర దీపమలే నీ పదమున తా వెలిగిన ఆ తల్లి వేదననే చూడవమ్మా. తల్లి తలిచవే, కోపం తగ్గించవే, కన్ను దీవించవే. అరే తాళి బొట్టు బిచ్చబెట్టు, తల్లి మనసు వెన్నా నీ నాటి చెప్పమ్మా. చూడకే ఓ కనక దుర్గమ్మ, ఎగిరి తూకకే ఓ కాళికమ్మ. అమ్మ అల్లర్ర చెయ్యకే కామాక్షి అమ్మ, కత్తిని తూయకే మూకాంబికమ్మ. గంధాన్ని అరగదీసి
అది నీకు పూసి పన్నీటి గల్లుతోటి నీ మేను తడిపి మల్లెలతో మాలను కట్టి నిన్ను అలంకరించే భక్తురాల్ని కాపాడగా రావే 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 ఓయమ్మా మనసార పిలిచేవో పలికేటి తల్లివే కరుణించమంటున్నా శూలాన్ని ఎత్తేవే అమ్మా పొట్టిన చేతితో తాళిబొట్టు తెచ్చేవా రుదిసిన కుంకుమను నువ్వే చెరిపేశావా అమ్మా ముత్తట పడి నీ వేసిన గాజుల్ని తీసేస్తావా చదవాడ కావమ్మా అమ్మా కష్టాల నిధిని కన్నీటి తుడిలేసి నీ సేవలు చేసేనే ఆయమ్మా ఇక శాంతించు ఆమెనిక కరుణించు